స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు అయినా చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవునికి దగ్గరగా మీరు జీవిస్తారో మరి లోకంలో ప్రకాశిస్తారని తెలియచేస్తున్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, లోకంలో ప్రకాశించండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దినం ప్రభు నిన్ను దర్శిస్తూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు అని దేవుని వాగ్దానం నీకు ఇస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఒకవేళ అనేకమైన శ్రమలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, మరి ప్రయాస నువ్వు పడుతున్నప్పటికీ నీకు క్షేమం లేదు, సమాధానం లేదు, మరి నెమ్మది లేదు. అయినప్పటికీ కూడా మరి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఎవడును నీ మీదకి రాడు, నీకు హాని చేయటం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ప్రభు ఆయనే నీకు తోడుగా ఉన్నాడని మరి దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ నీ పరిస్థితులను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. నీకు శ్రమలు ఎదురవచ్చు, శత్రువులు ఎదురవచ్చు, అనేకమైన బాధలు ఎదురవచ్చు, నిందలు, అవమానాలు, పోరాటాలు ఉండొచ్చు. అయితే దేవుడు నీకు తోడైనాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానం నా కోసమే, నువ్వు ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించవు అని గ్రహించగలిగితే ప్రభు మరి నిశ్చయంగా నీ ఎడల ఒక అద్భుతం, ఒక కార్యము చేయబోతున్నాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి వందనాలయ, స్తోత్రాలు. నేను మీరు ఇస్తున్న వాగ్దానము ఎవడను నీకు హాని చేయటకు నీ మీదకి రాడు అని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎందుకు మాటలు చెప్తున్నావు అంటే, నువ్వు మాకు తోడేనో. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రభా నీ ప్రజలు నిన్ను ఆశ్రయిస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, వారందరి జీవితాలు ఈ వాగ్దానం యేసు క్రీస్తు నామములో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నా తండ్రి, స్తోత్రాలు. ఎవరైనా రోగులుంటే వారికి క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా ప్రభా. నిందలు, అవమానాలు, పోరాటాలు, శోధనలు, నేను చిక్కులు, అప్పులు అన్నింటినీ కూడా యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నాన్న యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భఫలాన్ని బట్టి గర్భాలు యేసు క్రీస్తు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఇంకా నువ్వు ప్రభా మా అవసరతల కోసం ప్రార్థించాలి అని ఎవరెవరైతే ఎదురు చూస్తే వారందరి జీవితాల్లో ఒక అద్భుతం యేసు క్రీస్తు నామములో జరుగునుగా కానీ ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, మా భారతదేశం అంతటికి నీకు కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకీటంగా ఉంచమని నీ బిడ్డ ఈ దినం చేయి. ప్రయాణాల, ప్రయత్నాలు, ఉద్దేశాల్లో, రాకపోకల సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడు చిన్న పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ఏం బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను కనుక ప్రతి ఒక్కరూ మరి మీరును ఒక్కొక్కరిని బలపరచండి, ముందుకి సాగండి విశ్వాసంలో. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.